ఇప్పుడు మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ ఏం చేసిందని. హరీష్ రావు కేసీఆర్ ఉన్న రోజులు గరీబులను పిఎస్లలో తీసుకొని పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి కేసులు పెట్టి అనవసరంగా గరీబుల ఆస్తులు గుంజుకున్నారు. అప్పుడు సిరిశైలం యాదవ్ నీకు ఆ టైంలో నీకు పనికి వచ్చి నీ టైంలో నీకు సిరిశైలం యాదవ్ రౌడీ కొడుతున్నాడు. అప్పుడు తెలియదా రౌడీ అన్నప్పుడు? అప్పుడే నువ్వు రౌడీ అన్నప్పుడు అప్పుడు నువ్వు ప్రచారం బండి తీసుకునేది లేకుండే, అలా బిడ్డ పెళ్లిలో పైసలు తీసుకునేది లేకుండే కదా. ఇప్పుడు కేటీఆర్ అంటుండు రౌడీ సీటర్ నువ్వే రౌడీ సీటర్. ఆయన ఎందుకు రౌడీ సీటర్? ఆయనకున్న పేరు మంచి పేరు జూబ్లీ సెక్యూర్స్లో కాన్స్టిట్యూన్సీలో. నవీన్ యాదవ్ అట్లా అనుడు తప్పు కదా. వాళ్ళు అవసరం ఉన్న రోజులు అవసరం తీసుకున్నావు, అవసరం అయిపోయినాక ఈ రోజు నువ్వు అట్లా మాట్లాడు తప్పు కదా. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం, 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, అన్ని ఇచ్చినాం. ఏడయ్యలేం చెప్పండి, చూపియండి. మీరు మీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏం చేసిరు? దోపిడీ చేసిరు, ఎవరిని పడితే వాడిని దోసుకునుడు చేసిరు, అంతే తప్ప ఏరేది ఏమి చేయలేదు. ఒక గరీబోడు మీ ప్రభుత్వంలో ఎడ బతికిండని. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళ నోట విన్నట్టయితే విధంగా ఈ రౌడిజం ఉన్న నేనాళ్ళు ఎక్కువ డెవలప్ కాదు ఇంత తెలంగాణ. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, దొండే. ఆ రెండు ఒకటి కలిసి వీళ్ళ, ఎందుకంటే నవీన్ యాదవ్ రేపు పొద్దుగాల 50 వేల నుంచి 60 వేల మెజార్టీతో గెలిపోతుంది కాబట్టి వాళ్ళకి భయం చుట్టుకొని వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. అది రాంగ్. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ రెండు ఒకటే కలిసి నవీన్ యాదవ్ ఏడ గెలుస్తాడు, ఏడపై ఇదవుతాడు అని చెప్పేసి వాళ్ళ భయంతో లోపల భయం చుట్టుకొని వాళ్ళు అట్లా చెప్తున్నారు తప్ప ఎప్పటికీ నవీన్ యాదవ్ చేసిన మంచి పనులు, వాళ్ళ పిల్లలను చదివించాడు, గరీబులకు ఇక్కడ భోజనాలు పెట్టాడు, డైలీ వాళ్ళ ఇంటింటికి పోయి వాళ్ళకు గర్భవతులకు వాళ్ళకు సేవలు చేసడం, అలాంటి ఉద్దేశం ఉంది వాళ్ళకు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ చేసినట్టయితే ఈ డ్రైనేజీలు ఇవన్నీ అలానే ఉన్నాయి, మరి ఇవి ఎందుకు పట్టించుకోవట్లేదు అని బీజేపీ విధంగా మాట్లాడుతుంది. బీజేపీ సెంటర్ గవర్నమెంట్, కేంద్రం ఉన్నది వాళ్ళే కదా, కేంద్రంలో ఉన్నది. కేంద్రం చేయని పనులు ఇప్పుడు 2 సంవత్సరాలలో 150 కోట్లతో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బోడబండ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ప్రతి పని నడుస్తుంది. ఏడా నడుస్తుంది చూపించండి. బీజేపీలో టీఆర్ఎస్లో రమ్మండి, పూరం పోయి ఇంటింటికి గల్లీ చెక్ చేద్దాం, అలానే అడుగుదాం, ప్రజలను అడుగుదాం. వాళ్ళు ఏం చేసిరండి? 10 సంవత్సరాలు వాళ్ళు ఉండి ఏం చేయలేరు కదా. వాళ్ళు చేసిన రోడ్లే కదా. కాంగ్రెస్ అయితే 10 సంవత్సరాలు లేదు కదా, ఇప్పుడు వచ్చినాకనే కదా చేస్తున్నాము. పిల్ల పుట్టంగానే పెద్దగా అవుతుందా? టైం పడుతుంది కదా. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. రుణమాఫీలు చేస్తున్నాం. నువ్వు చేసిన 7 కోట్ల అప్పు తెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఉన్న ఖజానా అంతా కేసీఆర్ కట్టుకపోయింది. ఖజానా లేని మేము ఏం చేస్తాము? అదేదో కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఖజానా ఏదో మా తోనున్న కాడికి చేసుకుంటూ ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఆ 3 సంవత్సరాలలో ఏం చేస్తాం అనేది రేపు ప్రజలలో తీసుకుపోతాం. అది చూడండి మీరు. బీజేపీ వాళ్ళు డప్పు కొట్టుకొని ఆడ పువ్వు ఈడనేమో కారు. ఆ రెండు లోపల ఒకటే అవుతుంది అంతే. కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్. ఇక్కడ చూడు కాంగ్రెస్, ప్రతి పాలన కాంగ్రెస్ అంటూ ప్రతి పల్లెటూరుకు కింద మీరు వెళ్ళండి. ప్రతి ఒక్కరు మేము గచ్చిబౌలి నుంచి ఇక్కడ వచ్చి నవీన్ యాదవ్ గురించి చెప్తున్నాం అంటే నవీన్ యాదవ్ మమ్మల్ని నిలవలే. మేము స్వతహాగా మేము వచ్చినాం, మా సొంతంగా వచ్చినాం, మా సొంతంగా చెప్తున్నాం. మాగంటి గోపీనాథ్ ఉన్నాడు కానీ ప్రజలు ఎప్పుడు రాలేడు కదా. వచ్చింది నవీన్ యాదవ్ వచ్చిండు. నవీన్ యాదవ్ డెవలప్మెంట్ ఏం చేసిండు మేడం? ఎంతసేపు వాళ్ళే చూసుకున్నారు. ఏడ దొరుకుతాయి, ఏడ తీసుకున్నాం, ఆడ కుల్ల జాగా ఉందా, ఈడ కుల్ల జాగా ఉందా, వాళ్ళు కబ్జాలు చేసుకున్నారు, వాళ్ళే దోసుకున్నారు. వాళ్ళు కొట్లాడుకునే కదా ఇవాళ ఇడిపోయింది పార్టీ. కవిత ఒక దిక్కు, కేటీఆర్ను హరీష్ రావు ఎందుకంటుంది కవిత ఇయ్యాల. పక్కా హస్తం పార్టీ నవీన్ యాదవ్ చేయి గుర్తు. కంపల్సరీ గెలుస్తున్నాం. 50 వేల నుంచి 60-70 వేల మెజార్టీతో వస్తున్నాము. బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు రెండు పుట్టుకుని భయం పుట్టుకుంది కాబట్టి వాళ్ళ భయంతో వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక, మైండ్ పనిచేయక ఎట్లా చేద్దాం ఏం చేద్దామని ఆ భయంతో అట్లా నవీన్ యాదవ్ మీద లేనిపోని బురద చల్లుతారు. అదంతా రాంగ్, తప్పదు. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ రాబోతుంది కదమ్మా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? అంటే మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ వైఫ్ సునీత గారు వస్తే బాగుంటుందా, నవీన్ యాదవ్ గారు వస్తే బాగుంటుందా? పార్టీ అనేది ఏం లేదు మేడం. ఇక్కడ జనాలకు పనులు చేసే వాళ్ళే ముఖ్యం. వాళ్ళ పట్ల ఎన్నో అసలు పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళను ఆదుకొని వాళ్ళ కష్టాలు తీర్చిన వాళ్ళే గొప్పలు. ఎవరైనా సరే, ఏ పార్టీ, బీఆర్ఎస్ కానీ ఎవరే కానీ పేదల పట్ల పనులు చేసే వాళ్ళే చాలా మంచోళ్ళు. అట్లాగే నవీన్ అన్న కూడా చాలా పనులు చేస్తుండు. ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టడము, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడము, ఇంకా పిల్లల చదువుల కోసం పెట్టుకోవడం, అట్లాంటి పనులు ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. ఆయన చేస్తుండు కాబట్టి కంపల్సరీ ఆయన గెలిస్తే బాగుంటది. ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మరి ప్రచారాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి కదా, అంటే
ముగ్గురు ఒకరంటూ ఒకరం అన్నట్టు అన్నదమ్ములాగానే కొట్లాడుతున్నారు కదా, 3 ప్రచారాలు ఈక్వల్ గా తీస్తున్నారు. ఏ ప్రచారం సైడ్ ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తుంది? ఎక్కువ ప్రజలు మొగ్గు చూపితే కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఉంది కాబట్టి అటువైపే చూపిస్తారు ఎవరైనా. మరి ఇప్పుడు 20 ఏళ్ళైనా ఒక పార్టీకి సరిగ్గా ఏమి ఉండవు కదా. ఇప్పుడే కొత్త వస్తుంది కాంగ్రెస్. దానికి మనం సపోర్ట్ చేస్తేనే మనం వాళ్ళతో పనులు తీసుకోవచ్చు. వాళ్ళు గెలిచినా మన పనులు వస్తాయి కదా. అంటే ఇంత ముందుకు ఏమన్నా మంచి పనులు చేసిన ఉంది కదా నవీన్ యాదవ్ గారు? చాలా మంచి పనులు చేస్తాం. మేము అడుగుతున్నాం కదా, ఇక్కడ మేము వెజిటేబుల్స్ అమ్ముకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ మా దగ్గరకు వచ్చిన జనాలని అడుగుతున్నాం, నవీన్ అన్న యాదవ్ అంటే ఏంటి, మీకు ఏమన్నా చేస్తాడా అంటే అవును చాలా మంచి పనులు చేస్తుండు, మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు మంచిగా చూస్తుండు, కాబట్టి మేము ఖచ్చితంగా నవీన్ అన్న కోటేస్తాము అని అంటున్నాం. మరి మీకేమన్నా గోపీనాథ్ గారు తెలుసా? మాగంటి గోపీనాథ్ గారు తెలుసా? మాకు ఎవరు తెలియదు మేడం, తెలియదు. ఇతను వస్తే మంచిగా ఉండొచ్చు, ఒక బీసీ వ్యక్తి కాబట్టి ఆయన గెలిపించుకుంటే ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఏ విధంగా మీరు బీసీ అతను అని చెప్పేసి గెలవాలనుకుంటున్నారా, లేదంటే తను మంచి వ్యక్తి అని చెప్పేసి ముందుకు? తాను మంచి వ్యక్తి కాబట్టి ముందుకు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. మరి జూబ్లీ బై ఎలక్షన్స్ లో కంపల్సరీ వస్తారని అంటారా? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఒక మాటతోనే ఉన్నప్పుడు వస్తారు కదా, ఎవరైనా గెలుస్తారు కదా. ఎక్కువ వాళ్ళు మన నవీన్ యాదవ్ చూపిస్తారు కదా, ఖచ్చితంగా గెలవచ్చు. అంటే ఎందుకు మీకు ఖచ్చితంగా నవీన్ అన్న గారే వస్తారు అనిపిస్తుంది? అంటే ఏదో ఒకటి ఉంటది కదా, ఇందువల్ల ప్రచారాల వల్ల కావచ్చు, కాకపోతే తను మాట్లాడే మాటల వల్ల కావచ్చు, మీకు ఏది చూసి అట్లా అనిపిస్తుంది? అన్న చేసే మంచి పనులను చూసి గెలుస్తాడు అనిపిస్తుంది. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా మరి నవీన్ యాదవ్ గారికి? పాటలు నేను నవీన్ అన్న పైన పాట రాయడం జరిగింది, అది పాడతా. మీ సొంతంగా రాశారా? మా సార్ రాశారు. కలిగిన వాళ్ళ ఇంట్లో పుట్టి కడుపేదల చూసినావు, ఆకలి అయిన వాళ్ళకేమో అన్నదాతవైనావు, పేద ప్రజలే ప్రాణమంటివో మనమీనన్న, పేద బతుకు మారాలన్నవు మనమీనన్న, జూబిల్స్ గడ్డ మీద గర్భిణి స్త్రీలందరికీ శ్రీమంతం చేసినావు, పెద్దన్నవైనావు, పసిపిల్లల అందరికీ అన్నప్రాసన చేసి, జూబ్లీస్ పిల్లలకు అక్షరాభ్యాసం చేసి, మాకు తోబుట్టువైనావన్నో మనవీనన్న, మా పిల్లలకు మేనమామవైనావన్నో మనవీనన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.